शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल की स्वागतम सुस्वागतम। ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారి విశేషాలు చెప్తాను। ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి ఖచ్చితంగా చరిత్రలో 4 పేజీలు ఉంటాయి। అంటే వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో వాళ్ళు విజయకేతనం ఎగరవేయడం గాని, కళారంగంలో వాళ్ళు ఒక సముచితంగా వాళ్ళు ముందుకు రావడం గాని, వాళ్ళకు ఒక వస్తువును తయారు చేయడం గాని, ఆ వస్తువును ఇంప్లిమెంట్ చేయడం గాని, వాళ్ళకు ఏదో రకం ఒక సెలబ్రిటీ హోదా కలిగి ఉండడం గాని, రాజకీయ పరంగా గాని, మరియు నాటక రంగంలో గాని, ఎక్కడైనా కూడా కళారంగానికి డ్రాయింగ్ ఏదైనా స్పోర్ట్స్ అయినా కూడా ఏదైనా ఒక చరిత్రలో ఒక 4 పేజీలు ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి ఖచ్చితంగా ఉంటాయండి। అందులో భాగంగా 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి చరిత్రలో 4 పేజీలు ఉంటాయి। 6, 15, 24 ఈ తేదీలలో పుట్టిన వారికి చరిత్రలో 4 పేజీలు ఉంటాయి। తర్వాత ఇక్కడ 3, 21, 30, 12 ఈ తేదీలలో పుట్టిన వారికి, మరియు 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి। ఎందుకంటే నేను చెప్పేటివన్నీ కూడా పర్ఫెక్ట్గా నేను చాలా మందిని చూసి వాళ్ళ యొక్క బర్త్ డేట్ అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది। కాబట్టి ఈ తేదీలలో పుట్టిన వారికి ఖచ్చితంగా చరిత్రలో ఒక 4 పేజీలు అయితే తప్పకుండా ఉంటాయి। అంటే సమాజం కోసం వీళ్ళు ఏదో ఒక కష్టపడి ఏదో విషయాన్ని సాధించి వాళ్ళు తీసుకొచ్చి మన ముందుకు నిలబెడతారు। లేదంటే ఒక వస్తువును తయారు చేయడం కానీ, లేదంటే సమాజానికి పనికి అంటే వచ్చే అంటే అవకాశాలు వచ్చేటువంటి, అంటే ఏదైనా సమాజం గురించి బాగుపడాలని చెప్పేసి కొంతమంది వాళ్ళ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అవి సమాజానికి నచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ చరిత్రలో 4 పేజీలు అంటూ ఉంటాయి। అంటే మానవుడు తెలుసుకుంటే జరగనిది అసలు ఏదీ లేదండి। అందులో కొందరు ఏదైనా ఒక వస్తువును, ఇప్పుడు ఉదాహరణకి మనం బయటికి వెళ్ళాము, ఏదైనా అడ్రస్ అడగడానికి కూడా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి అడగడానికి చాలా సందేహపడతాడు, అంటే మొహమాట పడతాడు, వారేమనుకుంటారు వీరేమనుకుంటారు। అలా చాలామంది మనం సమాజంలో చాలామందిని చూస్తుంటాం। కానీ ఈ యొక్క కొన్ని కేటగిరీకి సంబంధించిన వర్గాలు నేను చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ప్రతిదీ చొచ్చుకొని పోయే మనస్తత్వం, ఏదైనా కూడా సాధిస్తారు, ఏదైనా ఛేదిస్తారు అన్నట్టుగా ఉంటుంది। అవార్డులు రివార్డులు అన్నీ కూడా వీళ్ళ సొంతమే అవుతుంది। కాబట్టి నేను చెప్పిన తేదీలలో ఎవరైతే పుడతారో వాళ్ళ పేరుని సరైన సంఖ్యాపనంలో కనుక మీరు మార్చుకునే ఎడల ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది కూడా తప్పకుండా కలుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను। కాబట్టి మీ యొక్క పేరు, మీ యొక్క డెస్టినీ నెంబరు, మీ పేరుని సరైన క్రమపద్ధతిలో కనుక అమర్చుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి మన దగ్గర। ఎందుకంటే కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు సెలబ్రిటీ హోదాలు వెలువడుతున్నారు, అంటే వాళ్ళు సెలబ్రిటీలుగా మారుతున్నారు। కొందరు కొన్ని వస్తువులను తయారు చేసి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే విధంగా మనకు అందజేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। ధన్యవాదాలు।